సో ఆర్టిఫిషియల్ ఇంజినీర్స్ అంటే వీళ్ళు డిజైన్ చేయటం, బిల్డ్ చేయటం, ఏఐని డిప్లాయ్ చేయటం. సో నేను ఇందాక ఒక వీడియోలో మీకు చెప్పాను. ఏఐకి సంబంధించినటువంటి స్టేజెస్‌లో ఫస్ట్ స్టేజ్ మెషిన్ లెర్నింగ్ అని. అవును. నెక్స్ట్ డీప్ లెర్నింగ్ అని. ఇది డిప్లాయ్‌మెంట్ ఆఫ్ ఏఐ అనమాట అండి. సో అది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. సో దాన్ని డిప్లాయ్ చేయడానికి, దాన్ని డిజైన్ చేయడానికి, దానికి బిల్డ్ చేయడానికి ఉపయోగించేటువంటి రోలు ఏఐ ఇంజినీర్ అంటారు. సో మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు. దాంట్లో ఏఐని ఇన్కార్పొరేట్ చేయాలంటే ఆ బిజినెస్‌ని ఏఐకి నేర్పించాలి. అదే మెషిన్ లెర్నింగ్ అంటాం. మీ బిజినెస్‌లో మీరు బొటిక్ ఉందనుకుందామండి. ఎటువంటి టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి? బ్లౌజెస్ ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి? సో ఇవన్నీ ఏఐకి నేర్పాలి. నేర్పితే అది మనకి ఇంకా మంచి సలహాలిస్తది. అక్కడి నుంచి ఎవరైనా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి సలహాలొస్తాయి. సో మరి అది రెడీ చేయాలి కదా! అది రెడీ చేయాలి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ మెషిన్ లెర్నింగ్, ఆ డీప్ లెర్నింగ్, రిఫ్లెక్సివ్ లెర్నింగ్ ఫస్ట్ 3 స్టేజెస్ ఉన్నాయి. దీనికి ఆ బిజినెస్‌తో దీన్ని ట్రైన్ చేయాలి ఫస్ట్. దాన్ని ఎంత ఎఫెక్టివ్‌గా ట్రైన్ చేస్తే అంత ఎఫెక్టివ్ రిజల్ట్‌ని ఇస్తుంది. అందుకే సెకండ్ ఇంపార్టెంట్ రోల్ ఏఐ ఇంజినీర్. దాన్ని బిల్డ్ చేయడం అనేటువంటిది. సో ఇక మూడోదొచ్చేటప్పటికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో దీనికి సంబంధించిన ఏమిటి మీకు అందరికీ తెలిసినటువంటిది. ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ డిజైన్, డెవలప్ అండ్ ఆ అప్లికేషన్ మెయింటైన్ చేయటం అనేటువంటివి సిస్టమ్స్‌ని మెయింటైన్ చేయటం అనేటువంటిది దీనికి ప్రధానమైనటువంటి అంశం. ఇది ఎప్పటినుంచో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనేటువంటి నడుస్తూ ఉంది. సో దీనికి ఆ రెండింటికి ఏ ఇంజినీర్‌కి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి రెండింటికి అవినాభావ సంబంధం ఉన్నటువంటిది. సో ఇది తర్వాతదనమాట అండి. సో ఇక్కడికొచ్చేటప్పటికి ఏమిటంటే మీరు చూస్తే ప్రాంప్ట్ ఇంజినీర్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌తో ప్రాంప్ట్ ఇంజినీర్ అవ్వచ్చు. ఓకే. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే చాలు. యెస్. ఇప్పుడు మీరు అదే ఇప్పుడు రెండోది చూస్తే ఏఐ ఇంజినీర్‌కొచ్చేటప్పటికి ఏమిటంటే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. చూసారా? ఈ కొత్త రోల్స్. మీకు అందుకే కొత్త వాళ్ళైనా సరే ఎక్కువ సాలరీస్‌తో ఇప్పుడు ఒక 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఎట్టపారు కొంతమంది ఈ కొత్త టెక్నాలజీని అర్థం చేసుకొని, దాంట్లో స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎట్టపారు 15, 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకన్నా ముందెళ్ళేటువంటి ఎందుకెళ్తున్నారు? ఇప్పుడు ఒక 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇక్కడ ఇతను కొత్తవాడు, ఈయన ఏఐ ఇంజినీర్. వీరిద్దరిలో ఎవరికి వాల్యూ ఉంటుంది చెప్పండి? ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి బిల్డ్ చేయడానికి ఉంటుంది. సో అందుకే తక్కువ ఎక్స్‌పీరియన్స్. ప్రాంప్ట్ ఇంజినీర్ 1 ఇయర్ అన్నాం. ఏఐ ఇంజినీర్‌కొచ్చేటప్పటికి 2 సంవత్సరాలు అన్నాం. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కొచ్చేటప్పటికి ఇది కొంచెం ఒక 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, మీడియన్ ఎక్స్‌పీరియన్స్ అనమాట అండి. అటువంటి రోల్స్‌కి వీళ్ళున్నారు.